నమస్తే. హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మగా, అక్కగా, అత్తగా పిలిచే పిలుపు ఏదైనా, పలికే పెదాలు ఏవైనా, పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే. అదే ఇద్దరి మధ్య ఉండే మాతృ ప్రేమ. చలించే హృదయానికి, ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ. ఈ బంధానికి కారణం మహిళ. రంగం ఏదైనా, రణం ఏదైనా, హృదయం మాత్రం అమృతమే. లాలన మాత్రం అమ్మతనమే. ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు. కురుక్షేత్రానైనా గెలవచ్చు, కానీ కుటుంబాన్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది. ఎంత చెప్పినా తనివి తీరనిది. గొప్ప పనులతో, గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు. కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే. ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే. అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం. పుట్టిన ఆ పసి ఆడ మనసుకు ఏం తెలుసు? తాను కూడా అమ్మలా ఒక కుటుంబాన్ని నడిపించాల్సి వస్తుందని, సమాజంలో బాధ్యతగా మెలగడానికి కన్నీరు కాచాల్సి వస్తుందని, వయస్సుతో పాటు ఆ పసి హృదయం కూడా పెద్దదైన తర్వాత మహిళ కేవలం శారీరకంగానే కాకుండా ఆలోచనలో కూడా ఎన్నో బాధ్యతలకు దగ్గరవుతుంది. అంటే తాను సమాజంతో చేయబోయే యుద్ధానికి సిద్ధమవుతుంది. మహిళల జీవిత ప్రయాణంలో తాను గర్భవతిగా మారడం అనేది ఏ మహిళకైనా తప్పకుండా అద్భుత ఘట్టంగానే భావిస్తారు. అలాంటి సమయంలో ఎంతో ఆర్భాటంగా వేడుకలు కూడా చేస్తారు. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని గైడ్ చేస్తారు. ఒక జీవికి జన్మను ప్రసాదించే అమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు ఎంత క్యారింగ్ గా ఉండాలనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చాలా మంది గ్రామీణ, అలాగే గిరిజన మహిళలు ఇప్పటికీ కూడా గర్భిణిగా మారిన క్షణంలో ఎంతో వ్యయ ప్రయాసలకు లోనై కుటుంబ పరిస్థితుల కారణంగా హెవీ పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజానికి గర్భిణి ఏవైనా పనులు చేయవచ్చా? చేస్తే ఏమేం చెయ్యాలి? ఆ వివరాలు ఇప్పుడు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ గారిని అడిగి తెలుసుకుందాం. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ మహిళా దినోత్సవము లింగ వివక్షత అన్నది పోవాలి అని, అంటే పురుషులకి స్త్రీలకు కూడాను సమానత్వం ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ అని. ఇది ముఖ్యంగాను గవర్నమెంట్ సర్వీస్లో ఉండే పురుషులకి స్త్రీలకి పెద్ద తేడా ఏం ఉండదండి, ఎందుకంటే వాళ్ళకి జీతాలు సమానత్వమే ఉంటాయి. కానీ మీరు ప్రైవేటు ఉద్యోగాల్లో చూస్తే ఇటీవల కాలంలోనూ చాలా తారతమ్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు మామూలుగానే కన్స్ట్రక్షన్ వర్క్లో చూసుకోండి, మగవాళ్ళకి ఇచ్చేటటువంటి రోజు కూలి ఆడవాళ్ళకి ఇవ్వరు. అలాగే పొలం పనులు చేసే ఆడవాళ్ళకి కూడాను అంతేను. కానీ ఈ సమానత్వం అన్నది రావాలి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడాను ఈ సమానత్వం లేకపోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తుంటే సినీ తారలు కూడా దాని గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా పురుషులతో సమానంగాను మాకు కూడాను రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే పనిలోనూ సమానత్వం ఉండాలి, ఇంట్లో పనుల్లో కూడాను సమానత్వం ఉండాలి. ఎక్కడైనా కూడాను పురుషులకి స్త్రీలకి కూడాను సమానత్వం ఉండాలి. గర్భం దాల్చడం అన్నది స్త్రీ జీవితంలో ఒక సాధారణమైనటువంటి అది సాధారణమైనటువంటిదే. ఎందుకంటేను ఇది వేరే సమస్యగా మనం ఎప్పుడు కూడా పరిగణించకూడదు. ఏదైనా కాంప్లికేషన్ ఉంటేనే గర్భిణీ స్త్రీలకి పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలని చెప్తాము. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా 24 గంటలు పడుకొని ఉండమని అయితే చెప్పము. అలాగే నెలలు నిండకుండా ఇదివరకు కాన్పులు అయ్యాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి మేము రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ సాధారణంగా ఏ సమస్య లేని గర్భిణీ స్త్రీలు అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా 3వ నెల లోపు ఎక్కువ ట్రావెల్ చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాము. అంతేకాని మామూలుగా ఇంటి పనులు అన్నీ చేసుకోవచ్చును, సాధారణ వ్యాయామాలు కూడా చేసుకోవచ్చును. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. దీని మూలంచి గర్భిణీ స్త్రీకి కానీ లోపల ఉన్న బిడ్డకి కానీ ఏ విధమైన ఆపద కలగదండి. గర్భిణీ స్త్రీలు నేను ఇందాక చెప్పినట్టే అన్ని పనులు చేసుకోవచ్చండి. వాళ్ళు ఏదో పని చేసినంత మాత్రాన లోపాలు వస్తాయి, లేదా నెలలు నిండకుండా కాన్పు అవుతుందని కానీ, లేకుంటే అబార్షన్ అయిపోతుంది, గర్భస్రావం అయిపోతుంది వాళ్ళు ఎక్కువ పని చేస్తే కానీ, అలాంటివన్నీ ఏమీ ఉండవండి. కాబట్టి దాని గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ముఖ్యంగా మనకి గర్భధారణ సమయంలో ఏదైనా సమస్యలు రావాలంటే అది ఒకటి
మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి, దాంతో షుగర్ సమస్యలు, బీపీ సమస్యలు ఇలాంటివన్నీ రావచ్చు. అంతేకాని సాధారణ గర్భిణీలలో మామూలుగా ఏ పని చేసుకున్నా ఏ సమస్య రాదు, తల్లికి రాదు, బిడ్డకి కూడా రాదు. కాబట్టి దాని గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మహిళా దినోత్సవం రోజున మనము ఈ లింగ వివక్షత పోయి మహిళలకి పురుషులకి సమానత్వం రావాలని, ఈ రిజర్వేషన్ గొడవలు ఉండకుండా, అంటే మహిళలకు రిజర్వేషన్ కూడా అవసరం లేదు. మనకి ఎప్పుడైతే సమానత్వం వస్తుందో అప్పుడు ఈ రిజర్వేషన్ అవసరం ఏముంది చెప్పండి. అలాగే మహిళలు కానీ యువతులు, అంటే యుక్త వయసులో ఉన్న యువతులు కూడాను వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా సమసిపోయి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకునేలాగా ఉండి, కుటుంబంలోని సభ్యులు కూడాను వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుని వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయాలని నేను కోరుకుంటూ, మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిడ్డకు జన్మనియ్యడం అంటే తల్లి కూడా మరో జన్మ ఎత్తినట్లుగా పూర్వం రోజుల్లో భావించేవారు. దానికి కారణమూ లేకపోలేదు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి కొందరికి థైరాయిడ్ మరియు బాలింత రోగం, అసమాన బీపీ, షుగర్ లాంటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కడుపులోని బిడ్డ పేగు మెడకు వేసుకోవడం మరియు అడ్డం తిరగడం జరిగి సాధారణ ప్రసవానికి ఇబ్బంది లాంటి సమస్యలతో డెలివరీ సమయంలో ఏదైనా జరగొచ్చు. కాబట్టి డెలివరీ తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే తల్లి మరో జన్మ ఎత్తిన విధంగా భావించేవారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ముందే పసిగట్టచ్చు. డెలివరీకి ముందే మహిళను సుఖంగా ప్రసవించేలా సిద్ధం చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఉంటే, కడుపులో బిడ్డ అనుకున్న విధంగా అనుకూలంగా లేకుంటే సి సెక్షన్ ద్వారా బిడ్డను హాయిగా బయటకు తీస్తున్నారు. ఆ విషయాలు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజని గారిని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము మార్చి 8వ తేదీన ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని మనం ఎన్నో ఏళ్ళ నుంచి సెలబ్రేట్ అనేది చేయడం జరుగుతుంది. సో మహిళల కోసం ఈ దినం. సో ఇది మెయిన్గా ఈ ఉమెన్స్ డే అనేది మహిళలను ప్రోత్సహించడానికి, జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ దాని ఉద్దేశంగా పెట్టుకొని ఇదొక రోజు మన మహిళల కోసం అనేది ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే మహిళల యొక్క అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. చాలామంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో డెలివరీస్కి వచ్చినప్పుడు లేబర్ పెయిన్స్, అంటే ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇలా నొప్పులు రాగానే అలా డెలివరీ అనేది మాత్రం అవ్వదు. సో అది కొంచెం టైం పట్టచ్చు, 5 గంటలు పట్టచ్చు, 10 గంటలు పట్టచ్చు, ఒక రోజంతా కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాన్పు నొప్పులు ఏంటంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అది భరించడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకి ఏంటంటే కొద్దిగా నొప్పి వచ్చినా వాళ్ళు తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువ మోతాదులో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఒక 3-4 గంటలు పెయిన్ భరించిన తర్వాత, అమ్మో మా వల్ల కాదు, మాకు వద్దు, మాకు నార్మల్ డెలివరీ వద్దు, మాకు సిజేరియనే చేయండి అని చాలా వరకు అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు. స్టిల్ మేము చాలా కౌన్సిలింగ్ ఇవ్వడం అని జరుగుతుంది. మనకు ఇప్పుడు చాలా పద్ధతులు కూడా, ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని చెప్పేసి చాలా పద్ధతులు, పెయిన్లెస్ డెలివరీ పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ స్టిల్ వాళ్ళ మెంటల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఆ కొద్దిగా నొప్పి కూడా భరించలేని పరిస్థితి. సో చాలా వరకు ఈ మెటర్నల్ రిక్వెస్ట్ వల్ల సర్జరీస్ చేయాల్సిన సిచ్యుయేషన్ కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా ఉంటుంది. కానీ చాలా వరకు మేము చూసింది ఏంటంటే ఈ పెయిన్ థ్రెషోల్డ్ అనేది ఈ మధ్య కాలంలో అమ్మాయిలకైతే చాలా తక్కువ మోతాదులో ఉంది. బిడ్డ పుట్టిన నాటి నుండి వారి పోషణలో తల్లి పడే తపన అంతా ఇంతా కాదు. ఒక్క ముద్ద తిను నాన్న, ఈ ఒక్క ముద్ద తిను తల్లి అని వారి వెనకపడే తల్లి ఆరాటం గోరు ముద్ద తిన్న ఏ బిడ్డ మరవదు. తన బిడ్డ ఎలాగైనా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని తల్లి రొమ్ము పాలతో పాటు ప్రేమను కూడా కలిపి తాగిస్తుంది. ఆ పాలను తాగి బిడ్డ ఆడుతుంటే చూసిన తల్లి బిడ్డ ఆనందం కోసం ఏం చేసినా పర్వాలేదని వారి ఆనందం కోసం పరితపిస్తుంది. బిడ్డ పుట్టగానే రొమ్ము పాలు తాగుతారు. కానీ మరి ఉగ్గు ఎప్పుడు పెట్టాలి, అన్నం ఎప్పుడు మొదలు పెట్టాలో పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారిని అడిగి తెలుసుకుందాం. March 8th, 2024
అంతర్జాతీయ మహిళా దినోత్సవం యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిన ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ పర్టికులర్గా ఫోకస్ దేని మీద అంటే ఇంక్లూడింగ్ విమెన్ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ యాక్సలరేటింగ్ ప్రోగ్రెస్. అంటే అర్థం ఏంటంటే మహిళలని సమాన భాగస్వామిని చేసి మనం ముందుకు వెళ్ళటాన్ని ఇంకా యాక్సలరేట్ చేసి తొందరగా ప్రగతిని సాధిద్దాం అనే పిలుపిచ్చారు యునైటెడ్ నేషన్స్. సో దీని అర్థం ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ విమెన్కి ఆపర్చునిటీ ఉంటే, అవకాశం ఉంటే ఆకాశం హద్దు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. సో ఇంక్లూడ్ విమెన్ అండ్ ఈ జర్నీలో ప్రతి విమెన్ జర్నీలో అది హోమ్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, అందరినీ కలుపుకుని వెళ్ళగలిగే తత్వం ఆమెకి న్యాచురల్గానే ఉంటుంది. అది మహిళలు కూడా మర్చిపోకూడదు. మెన్ని భాగస్వామ్యం చేసుకోవాలి. పిల్లల్ని నర్చర్ చేస్తూ అన్ని రంగాల్లోని ముందుకెళ్ళాలని మహిళలందరికీ నేను డెఫినెట్గా విషెస్ చెప్తున్నాను. అండ్ మెన్ కూడా మీ సపోర్ట్తోనే విమెన్ డెఫినెట్గా తొందరగా ప్రగతిని సాధిస్తారు. పిల్లలతో నా అనుబంధం గురించి చెప్పాలంటే ప్రేమ చాలా పవర్ఫుల్ వర్డ్. దీని మీనింగ్ తెలిసిందే మాతృత్వంలో. అండ్ అక్కడి నుంచి ఐ థింక్ అది బెంచ్ మార్క్ అవుతుంది. మన పిల్లల వైపు మనకి కలిగిన ఫీలింగ్ని ఎవరి వైపు ఉంది అని వెతుక్కుంటే వాళ్ళనే మనం ప్రేమిస్తున్నట్టు. సో అంత యాబ్సల్యూట్ ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో నా పిల్లలతో నాకు కలిగింది, దాన్నే ఐ థింక్ నా డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటారు. మనం చాలా కేర్తో వాళ్ళని ట్రస్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెంచితే కనుక డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఇఫ్ వన్ ఈజ్ ఎ గుడ్ పేరెంట్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్ ద చిల్డ్రన్ ఆర్ గుడ్ చిల్డ్రన్. నా దృష్టిలో ఇది వాస్తవం. సో పిల్లల్ని చేయాల్సింది, పిల్లల పెంపకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ నర్చరింగ్. నర్చరింగ్ అంటే వాళ్ళకి సరైన పోషణ, తర్వాత సెక్యూరిటీ అండ్ వైలెన్స్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, ఫిజికల్ కానీ మెంటల్ వైలెన్స్ కానీ. మెంటల్ వైలెన్స్ అని అంటే ఫ్రీక్వెంట్గా తగాదాలు, ఇంట్లో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు, ఇవన్నీ లేని ఒక హౌస్ హోల్డ్లో సరైన పోషకాహార విలువలు తెలుసుకొని ఆహారం ఇస్తూ ఆపర్చునిటీస్ చదువుకోవటానికి కానీ వేరే అన్ని రంగాల్లో వాళ్ళకి ప్రవేశం కలిగించడానికి ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళ అభిప్రాయాలు కూడా వింటూ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్. టైం కెనాట్ బి రీప్లేస్డ్. కొంత టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో ఈచ్ చైల్డ్ని డిఫరెంట్ బీయింగ్ లాగా ట్రీట్ చేస్తూ, ఎట్లయితే యాపిల్స్ ఆరెంజెస్ డిఫరెంటో మనకు పుట్టిన మన పిల్లలే వేరుగా ఉంటారు. ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చి ఫ్యామిలీ ఫామ్ చేస్తారు కాబట్టి. అండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో చాలా జీన్స్ ప్రోడక్ట్ మన పిల్లలు. సో ప్రతి చైల్డ్ని ఇండివిజువల్ కింద రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వనరులు సమకూరుస్తూ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళని నర్చర్ చేయటమే పేరెంటింగ్. అండ్ నాకు తెలిసినంతలో అది నేను సక్సెస్ఫుల్గా చేశానని అనుకుంటున్నాను. స్వతహాగానే కాదు, నా పిల్లలు కూడా కాన్స్టెంట్గా నాకు అది చెప్తూ ఉంటారు. సో ఐ షేర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ విత్ మై చిల్డ్రన్. I thank God, my parents, my mother and my children for making me a decent mother. And వ్యూవర్స్కి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేను చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ హెల్త్ కేర్ టిప్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి. మీరు తీసుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఇప్పుడు యాక్చువల్గా 9 to 15 year old గర్ల్ చిల్డ్రనే కాదు, బాయ్ చిల్డ్రన్కి కూడా ఇవ్వమంటున్నాం. అండ్ వీటి మూలాన సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు.
2 ఇంజెక్షన్స్తో క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగిన అవకాశం ఉంటే ఇంకా అంతకంటే బూనేంటి. సో డెఫినెట్గా మీ డాక్టర్తో డిస్కస్ చేసి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్, వైటమిన్ B12 లెవెల్స్ అందరూ చెక్ చేసుకోండి. మన దేశంలో రక్తలేమి, రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా కామన్గా చూస్తాం. మదర్స్లోను, కిడ్స్లోను. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చాలా సింపుల్ టెస్ట్తో తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీ డాక్టర్తో డిస్కస్ చేస్తే పోషకాహారం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ చీపెస్ట్ ఫుడ్ దట్ ఎనీ వన్ కెన్ హ్యావ్, అందరికీ అందుబాటులో ఉండేవి 2. ఒకటి తల్లిపాలు, రెండవది ఆకుకూరలు. ఇవి 2 సూపర్ ఫుడ్స్. సో ప్లీజ్ యూస్ దెమ్ అండ్ స్టే హెల్దీ. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ విమెన్ అండ్ మెన్ అవుట్ దేర్. తల్లిపాలు ఎలానో అందరికీ తెలుసు, దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ. కానీ ఎప్పటి వరకు? ఫస్ట్ 6 months ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత 6 months నిండిన దగ్గర నుంచి ఘనాహారం కూడా మొదలు పెట్టాలి. అండ్ ఫస్ట్ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం, పెసరపప్పు, బియ్యం, కందిపప్పు, రవ్వ, అదే హోమ్ మేడ్ సెరలాక్, దాన్నే ఉగ్గు అంటాం. సో దీంతో స్టార్ట్ చేయండి అన్నప్రాసన రోజు నుంచి. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైస్కి కానీ కందిపప్పుకి కానీ ఆల్మోస్ట్ దెర్ ఈజ్ నో నోన్ ఎలర్జీ. అందుకే అది ఫస్ట్ ఫుడ్ కింద సజెస్ట్ చేస్తాం. ఇది ఇంట్లో తయారు చేసుకొని ఉగ్గుని 6 నెలలు నిండిన పిల్లలందరికీ స్టార్ట్ చేసి తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే ఫుడ్ వైపు తీసుకెళ్ళాలి. మనందరం మిల్క్ తాగి బ్రతికే రేస్ కాదు. కంప్లీట్గా 40 ఏళ్ళు వచ్చినా ఓన్లీ మిల్క్ తాగొచ్చుగా, కొనుక్కోగలుగుతాంగా. మనం అలా ఎందుకు చేయమంటే 2 ఏళ్ళు వచ్చేటప్పటికి, నిండేటప్పటికి మిల్క్ని డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీస్ చాలా తగ్గిపోతాయి. సో తల్లిపాలు తాగి 2 ఏళ్ల వరకు, ఈలోపు పాలు లేకుండా మనం బ్రతకగలగటానికి అన్ని పోషకాలని అలవాటు చేసుకోవటమే వీనింగ్ అంటాం. అంటే వీనింగ్ అంటే టు మూవ్ అవే ఫ్రమ్ అని. తల్లి పాల నుంచి, బ్రెస్ట్ నుంచి అవే వెళ్ళిపోవటాన్నే వీనింగ్ అంటాం. అది 6 నెలలప్పుడు స్టార్ట్ చేసి 2 ఏళ్ల వరకు కంప్లీట్గా పాలు లేకుండా కూడా మన శరీరానికి అన్ని పోషకాలు అందించే విధంగా అలవాటు చేయటాన్నే వీనింగ్ అంటాం. సో ఈ 6 monthsకే స్టార్ట్ చేయండి. 6 months వరకు తల్లిపాలు మాత్రమే పట్టండి. మంచినీళ్ళు, వేరే ఏ ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ పెట్టాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం పట్ల చాలా సమస్యలే ఎదుర్కొంటారు. వారి శరీరంలో జరిగే మార్పులు కొన్ని సందర్భాలలో అనారోగ్యాలకు దారితీస్తాయి. వాటిలో వారికి ఋతుక్రమం మొదలు కావడం మరియు గర్భిణిగా మారడం చాలా ముఖ్యమైనవి. తమ బిడ్డ పెద్ద మనిషి అయిందని ఏ తల్లైనా చాలా ఆనందపడ్డంతో పాటు నెలసరి సమయంలో కలిగే అనారోగ్యాన్ని ఊహించి తన బిడ్డ కూడా అప్పుడే ఈ భారాన్ని మొయ్యాలా అని బాధపడుతుంది. నిజానికి మహిళల్లో ఇలాంటివి సాధారణమే అయినా కొన్ని సందర్భాలలో మాత్రం తీవ్రమైన అశాంతిని, చిరాకును కలిగిస్తాయి. నెలసరి మొదలు మహిళ కుటుంబం, వృత్తి మరియు తన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఆడవారు గొప్పవారు. నెలసరి అనగానే భయపడే పిల్లలకు ఒక తల్లి పాత్రలో ఎలా తన పిల్లలకు ధైర్యం చెప్పాలో డాక్టర్ లక్ష్మీ దాయన గారి ద్వారా తెలుసుకుందాం. A very happy Women's Day to all the viewers of HMTV. నాకు నా పిల్లల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్స్ అండి. నేను వాళ్ళ ద్వారా నాకు వచ్చే సంతోషం నాకు ఇంకా ఏది ఇవ్వదు. నాకెన్ని అవార్డ్స్, ఎన్ని ప్రైజ్లు వచ్చినా కూడా నా పిల్లలకు వచ్చే ప్రైజెస్, వాళ్ళకు వచ్చే ఫస్ట్ మార్క్స్ అవన్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. నేను ఎప్పుడు కూడా ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఉంటాను నా పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు. ఏంటి అంటే పిల్లలు మనం వాళ్ళకి ఎన్ని మంచి విషయాలు చెప్పినా, ఇలా ఉండాలి, ఇలా తినాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చదువుకోవాలి, ఇవన్నీ మనం ఎన్ని చెప్పినా కూడా దే అబ్జర్వ్ యూ అండ్ దే లెర్న్ ఫ్రమ్ యూ.
నువ్వు ఇవి తినకూడదు అవి తినకూడదు వేరే వాళ్ళతో ఇలా పద్ధతిగా మాట్లాడాలి అని ఒక పక్క వాళ్ళకి చెప్తూ అది కానీ మనం ఫాలో అవ్వకపోతే వాళ్ళు మనం చెప్పింది ఒక చెవు నుంచి ఇంకో చెవు నుంచి వదిలేస్తారు. సో టు చిల్డ్రన్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్. ఎస్పెషలీ మీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు మదర్ని చాలా అబ్జర్వ్ చేస్తారు అండ్ వాళ్ళ మదర్ ఎలా ఉన్నారో తెలియకుండానే వాళ్ళ మదర్లా వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో పిల్లలు మీతో ఉన్నప్పుడు మీ పక్కన కూర్చున్నప్పుడు మీ మాటలు వింటున్నప్పుడు హౌ యూ స్పీక్, వాట్ యూ స్పీక్, వేరే వాళ్ళని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి గాసిప్స్ మనం చెప్పుకుంటున్నాము, వీటి పట్ల మనం జాగ్రత్త వహించాలి. సో నేను నా పిల్లలతో ఉన్నప్పుడు ఐ వాచ్ మై బిహేవియర్. నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను, కూల్గా ఉంటాను, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ వాళ్ళ ముందు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎవరి గురించి చెడుగా ఏం డిస్కస్ చేస్తున్నాను, యూజువలీ విమెన్ గాసిప్ కదా. సో నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ గాసిప్ అది నేను నా పిల్లల ముందు చెయ్యను. బికాస్ ఐ థింక్ దే సీ మీ అండ్ అలాగా ఉండటానికి వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అలా ఉండాలి అనుకుంటారు. దే అబ్జర్వ్ ది మదర్ వెరీ క్లోజ్లీ. సో మీరు కూడా మీ పిల్లలు మీతో ఉన్నప్పుడు మీ బిహేవియర్ అట్ ద బెస్ట్ ఉండేలాగా చూసుకోండి. మహిళలు అంటే మనకి అందంగా ఉండాలి అని కోరుకుంటాము, బాగా తయారవ్వాలి అని కోరుకుంటాము, జుట్టు బాగుండాలి, స్కిన్ బాగుండాలి, వీటికి రకరకాల ప్రోడక్ట్స్ గురించి కొనుక్కుంటాము, యూట్యూబ్లో అవి చూస్తాము, ఇంట్లో ఫేషియల్స్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. బట్ వాట్ విమెన్ నీడ్ టు రియలైజ్ ఇస్ మన రక్తం కూడా అంత క్లీన్గా అంత పర్ఫెక్ట్గా మన బాడీ లోపల కూడా అంత నీట్గా ఉంటే తప్ప మనం బయట కూడా అంత అందంగా కనిపించము. మహిళల్లో కామన్గా వచ్చే విటమిన్ డెఫిషియన్సీస్ ఆర్ విటమిన్ అండ్ మినరల్. విటమిన్ డి తక్కువగా ఉంటుంది, కాల్షియం చాలా తక్కువ ఉంటుంది లేడీస్లో, అండ్ ఐరన్. పీరియడ్స్ అప్పుడు బ్లడ్ పోగొట్టుకుంటూ నాన్ వెజ్ అది తినని లేడీస్లో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ చూస్తాము. ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు స్కిన్లో మెరుపు ఉండదు, స్కిన్ టోన్ తగ్గిపోతుంది, స్కిన్లో రింకిల్స్ ముడతలు పడినట్టు, చర్మము కాంతిహీనంగా ఉంటుంది, జుట్టు ఊడిపోతుంది, జుట్టులో షైన్ ఉండదు, మనిషిలో చలాకీదనం ఉండదు, కళ్ళలో బ్రైట్నెస్ ఉండదు. సో ఇవేవి లేనప్పుడు మనం బయట ఎంత ట్రై చేసి ఎన్ని మేకప్లు పెట్టుకుని ఎన్ని మంచి బట్టలు వేసుకుని ఎంత అందమైన జ్యువెలరీ వేసుకున్నా మన లోపల లేని ఆ షైన్ బయట రాదు. అండ్ మనకి హెల్త్ బాగోకపోతే, బాడీ నీరసంగా ఉంటే దేనిపైన మనకి చలాకీదనం ఉండదు. సో మహిళల్లో కామన్గా ఉండే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ మీలో ఉన్నాయా అని చెక్ చేయించుకుని దానికి తగ్గ మెడిసిన్స్, సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ పట్ల జాగ్రత్త తీసుకోవాలి అని నేను చెప్తాను. నా పిల్లలకు కూడా ఎప్పుడూ చెప్తాను, స్కిన్ బాగుంటే, హెయిర్ బాగుంటే, టీత్ నీట్గా ఉంటే ఏ మేకప్ అవసరం లేదు అలాంటి మనుషులకి. పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ పీరియడ్, ఈ నెలసరి గురించి ఇబ్బంది ఉంది అంటే ఆ ఇబ్బంది క్రియేట్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లి పీరియడ్ గురించి ఇబ్బంది పడనప్పుడు, దాని గురించి డిస్కస్ చేయడంలో ఇబ్బంది ఫీల్ అవ్వనప్పుడు ఆ అమ్మాయికి ఎలా తెలుసు దాని గురించి ఇబ్బంది ఫీల్ అవ్వాలని? సో ఇదంతా మన పిల్లలకి నేర్పిస్తున్నదే. పీరియడ్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, మందులు అవసరం లేదు, నొప్పి ఉంటే భరించాలి ఎక్సెట్రా, ఆర్ దాని గురించి ఒక టాబూ లాగా చేయడము. సో ఏ ఆడపిల్లైనా నెలసరి టైంలో, ఇది ఒక గైనకాలజిస్ట్గా చెప్తున్నాను, ఆ పిల్లకి నొప్పి ఉన్న, వాంతులు లాంటి ఫీలింగ్ వచ్చినా లేదా పొట్టలో నొప్పి వచ్చి తినలేక కక్కుతున్నా మీరు కంపల్సరీగా ఆ అమ్మాయికి నెలసరి టైంలో కంఫర్టబుల్గా ఉండటానికి సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. ఆ అమ్మాయి అలాగే నొప్పితో బాధపడుతూ ఇది అందరికీ వస్తుంది, నువ్వు కూడా ఈ నొప్పి భరించాలి అని చెప్తూ అలాగే స్కూల్కి పంపడం కరెక్ట్ కాదు. అండ్ అలాంటి టైంలో తీసుకోవాల్సిన శానిటరీ ప్రొటెక్షన్ కూడా మనము అందుబాటులో ఉండేలాగా చేయాలి. అదేదో ఒక తప్పు, అదొక టాబు, అది జరుగుతున్నప్పుడు ఇది చేయకూడదు, అది ముట్టుకోకూడదు, ఒక పక్కన కూర్చోవాలి, ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టేది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, నాన్నమ్మలు. సో మనము ఈ నెలసరి పట్ల అవగాహన పెంచి ఇదొక నార్మల్ బాడీ ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. లుక్ అండి, ఇప్పుడు మన సమాజం బాగుపడాలంటే మనం ఏం చేయాలి అంటే, బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ.
పొల్యూషన్ తక్కువ అవ్వాలి, రోడ్డు పైన ట్రాఫిక్ ఇలా ఉండకూడదు, మనుషులందరూ బాగుండాలి, అందరూ చదువుకునే ఆపర్చునిటీ రావాలి, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి మనకి సొసైటీ నుంచి, మన పాలిటీషియన్స్ నుంచి. మన ఎన్వైర్న్మెంట్ ఇలా ఉండాలి అనుకుంటాము. సో ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము? మనం చేయగలిగిందంతా మనం చేస్తున్నామా? మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామా? మన వీధి మనం చూసుకుంటున్నామా? మనం పొల్యూషన్ తగ్గిస్తున్నామా? ఒక పెళ్ళి జరిగితే మీ చుట్టాల్లో మీరు ఎన్నిసార్లు వెళ్ళి వస్తూ ఉంటారు? అన్నిసార్లు వెళ్ళడం అవసరమా? అనవసరంగా మనం ఎన్ని షాపింగ్ ట్రిప్స్ చేస్తున్నాము? మనం రీయూజబుల్ బ్యాగ్స్ వాడుతున్నామా? ప్లాస్టిక్ని ఎంత వాడుతున్నాము? ఎంత తక్కువ చేసుకుంటున్నాము? సో ప్రతిరోజు మీరు చేసే ప్రతి పనిని మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. నేను ఏదన్నా చేయగలనా ఈ సమాజం కోసం? నాట్ జస్ట్ ఫర్ మీ, నాట్ జస్ట్ ఫర్ మై ఫ్యామిలీ. నేను చేసే ఏ పని ద్వారా మన ప్లానెట్ ఎర్త్ బాగుపడుతుందా? నా చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారా? నాకు కొంచెం ఫ్రీ టైం ఉందా? ఈ టైంలో నేను ఎవరికన్నా కొంచెం చదువు చెప్పగలనా? ఇలాంటిది ఏదో ఒకటి మనం చేయకపోతే మన మైండ్ ఎంతసేపు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడంలో సరిపోతుంది. సో బీ ది చేంజ్ దట్ యూ వాంట్ టు సీ. మీరు చేసేది 1% కూడా కాంట్రిబ్యూషన్ అవ్వకపోవచ్చు సొసైటీకి, బట్ ఈవెన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండ్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అగైన్. గర్భిణిగా మారిన క్షణం నుండి ఎన్నో ఆంక్షలు, ఎన్నో ఆహార నియమాలు. ఒక్క ప్రాణాన్ని కడుపులో మోసే తల్లికి మరెన్నో ఆలోచనలు. సీమంతం చేసుకోవాలని ప్రతి గర్భిణి కోరుకుంటుంది. పెద్దల ఆచారం ప్రకారం సీమంతం వలన కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలి అనే ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. కానీ ఈ సీమంతం వేడుక అనేది గర్భిణులందరికీ జరపవచ్చా? ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గైనకాలజిస్ట్ డాక్టర్ క్రాంతి శిల్ప గారు వివరిస్తారు. మహిళా దినోత్సవ సందర్భంగా అందరి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళల దినోత్సవ సందర్భంగా అందరికీ ఏమని చెప్తాను అంటే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. మీ హెల్త్ని అందరూ కాపాడుకోవాలి. అంటే హెల్త్ అనేది బోత్ ఫిజికల్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్. అంటే హెల్తీగా ఉండాలి, హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి, ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అవి తీసుకోవడం వలన మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. డెలివరీ అయిన తర్వాత కూడా ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్కి వచ్చేది అనేది చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో హెల్త్ చెకప్, హెల్త్ అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. ఈ కాలంలో హెల్త్ అనేది ఒక వెల్త్ మాదిరిగా అయిపోయింది. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. అంటే మన హెల్త్ని మనం కాపాడుకున్నాము అంటే టోటల్గా ఫ్యామిలీ, మనతో పాటు మన ఫ్యామిలీ బాగుంటుంది, టోటల్ కమ్యూనిటీ అనేది చాలా మటుకు బాగుంటుంది. చాలామంది మన అడిగే క్వశ్చన్ అండి ఇది, మేడం మా వాళ్ళు ఇంట్లో శ్రీమంతం చేస్తామంటున్నారు, మాకు ఎన్ని నెలలు మేడం, ఎప్పుడు చేసుకోవాలి మేడం అని అడుగుతారు. శ్రీమంతం అనేది చాలా ఆస్పిషియస్. అంటే అది మనకి లైఫ్లో హార్డ్లీ 1 or 2 times మాత్రమే చేసుకుంటాము. సో అందరూ ఖచ్చితంగా శ్రీమంతం అనేది చేసుకోవచ్చు. మనం యూజువల్గా ఏం చెప్తాము అంటే, డాక్టర్ దగ్గర చెకప్స్కి వచ్చినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అన్నది చూసుకోవాలి. అంటే ఏమైనా మాయ అనేది కిందకుందా, లేదా కింద గర్భసంచి ద్వారం అనేది ఏమైనా చిన్నదిగా ఉండి ఏమైనా స్టిచ్ ఏమైనా వేసామా, లేదా బీపీ కానీ ఏమైనా షుగర్స్ కానీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ఉన్నాయో, కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకొని అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే శ్రీమంతం ఉన్న రోజు ఇటు అటు ఎక్కువ తిరగకుండా కొంచెం రెస్ట్లో ఉంటే మంచిది. ఇంకోటి ట్విన్స్ అంటామన్నమాట. అంటే ఇద్దరు పిల్లలు ఒకేసారి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం కాంప్లికేషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లేదా IVF ప్రెగ్నెన్సీస్, వీళ్ళందరూ కూడా శ్రీమంతం రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీమంతం అనేది మేడం మా వాళ్ళు ఎక్కడో ఊర్లో చేస్తామంటారు, ఇట్లా అంటారు. మనం యూజువల్గా ఏం చెప్తామంటే 7వ నెల తర్వాత ట్రావెలింగ్ అనేది చేయకుండా ఉంటే మంచిది. ఒకటి ఫస్ట్ 3 నెలలు, తర్వాత 7వ నెల తర్వాత ట్రావెలింగ్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. సో నియర్ బై లేదా దగ్గరలో ఉండి, ఇంటి దగ్గరలో ఉండి శ్రీమంతం చేసుకుంటే మంచిది. సో శ్రీమంతం అయిన తర్వాత కూడా
అయిన రోజు కానీ తర్వాత రోజు కానీ ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేది నార్మల్ రెగ్యులర్ చెకప్స్ అనేది అంటే దాని గురించి మనం చెకప్స్ చేసుకోకుండా ఉండేది కానీ అలా కాకుండా ఒకవేళ ఒక చెకప్ ముందుగా అయినా కూడా డాక్టర్ని కలిసి చెకప్స్ అనేది చేసుకుంటే మంచిది. సో యూజువల్గా కూడా మనం ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది దానికోసం అంటే మనం ట్రైన్ జర్నీ అనేది మనం అడ్వైస్ చేస్తామన్నమాట. యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో బస్ కానీ కార్ కానీ యూజువల్గా అడ్వైస్ చెయ్యము. ట్రైన్ కానీ ట్రైన్ జర్నీ అనేది మనం యూజువల్గా అడ్వైస్ చేస్తాము. సో ఫ్లైట్ అనేది కూడా బెటర్ టు అవాయిడ్ అనమాట. సో శ్రీమంతం అనేది ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు, కానీ కొన్ని కేసెస్ ఉన్న వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే యూ కెన్ ఎంజాయ్ ద అకేషన్. మహిళలు మహారాణులు. అవును, మహిళలు మహారాణులే. కానీ ఎప్పుడు? పూర్తి ఆరోగ్యంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే. ఆ ఆరోగ్యానికి కావలసిన సరైన ఆహారం తీసుకోవడం అనేది మహిళలకు చాలా ముఖ్యం. మగవారితో పోల్చితే మహిళలకు శారీరకంగా దృఢంగా ఉండరు. మహిళలకు పీరియడ్స్ మరియు గర్భిణీ సమయంలో ఎంతో శక్తి అవసరం. ఈ శక్తి రావడానికి తగిన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. అసలు మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే శారీరకంగా దృఢంగా ఉంటారు? డైటీషియన్ డాక్టర్ సుష్మా కుమారి గారి ద్వారా తెలుసుకుందాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఒక మహిళకి ఒక పురుషునికి చూసుకుంటే ఇద్దరికీ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్లో మహిళలకు చాలా తేడాలు ఉంటూ ఉంటాయి. అంటే చైల్డ్హుడ్లో ఒక చిన్న ప్రాయంలో డిఫరెంట్ న్యూట్రిషనల్ నీడ్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ ఉంటుంది, లాక్టేషన్లో డిఫరెంట్ ఉంటుంది, మెనోపాజ్లో డిఫరెంట్గా ఉంటుంది. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని పనిగరంలో తీసుకుంటూ వాళ్ళ డైట్ అనేది చూసుకుంటూ ఉండాలి. జనరలీ ఒక మహిళ ఇంట్లో అందరి కేర్ తనే తీసుకుంటూ ఉంటుంది, కానీ లాస్ట్లో తన సెల్ఫ్ తను చూసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే తను న్యూట్రిషనల్గా ఫిట్ ఉంటుందో తను తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యకరంగా చూసుకోగలుగుతుంది. సో నాన్ వెజ్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, స్పెషల్లీ లీన్ ప్రోటీన్స్ అంటూ ఉంటాం మనము. సో ఎగ్స్ అవ్వచ్చు, చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ మంచి ప్రోటీన్, కాల్షియం, మిగతా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ 3 డెఫిషియన్సీస్ స్త్రీలో లేకుండా మనం అరికట్టించవచ్చు. కానీ ఫ్రైడ్ స్టఫ్ ఇలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తీసుకున్నట్లయితే చాలా మంచిది. సో జనరలీ మహిళలందరికీ కూడా డైట్లో వాళ్ళు ఎక్కువ రకంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం జనరలీ రెయిన్బో ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటూ ఉంటాం. అదే ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఐరన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా అవసరం కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. దాంతోపాటు కాల్షియం, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కూడా ఈ బోన్కు సంబంధించిన ఏ వ్యాధులు కూడా వాళ్ళకు రాదు. దాంతోపాటు ఎన్నో వైటమిన్ B12, B6, జింక్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ వైటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మహిళలకు అందానికి అవినాభావ సంబంధమే ఉందని చెప్పాలి. మహిళలు అందంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలియకుండానే రకరకాల కాస్మెటిక్స్ వాడి తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి మహిళలు వారి అందానికి కాస్మెటిక్స్ వాడడం మంచిదేనా? నమస్కారం. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మాయిలందరికీ చాలా ఉంటుంది ఇట్లా అందంగా కనిపించాలి, తెల్లగా కనిపించాలి అనేది. సో మీరు అందంగా కనిపించడం కంటే ముందు హెల్తీ స్కిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో తెల్లగా కనిపించడానికి ట్రై చేసే బదులు హెల్తీ స్కిన్ కోసం ట్రై చేస్తే గ్లో దానంతదే వస్తుంది. సో దానికోసం మనం మెయిన్గా చేయాల్సినవి ఏంటంటే హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో డైలీ వాటర్ తీసుకునేది కరెక్ట్గా తీసుకోవడం జరగాలి. డైలీ అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ మనకి అవసరం పడుతుంది. సో అది తీసుకుంటే ఏంటంటే స్కిన్ కూడా హైడ్రేట్ అయ్యి మాయిశ్చరైజ్డ్గా కనిపిస్తుంది అనమాట. అది ఒకటి. అండ్ మనం తినే ఆహారం చాలా వరకు చాలామంది జంక్ ఫుడ్ ఈ మధ్యలో తింటున్నారు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి. ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న టాక్సిక్ పార్టికల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. దానివల్ల స్కిన్ కూడా ఏజ్డ్ లుక్ కనిపిస్తుంది. సో హెల్తీ ఫ్రూట్ లైక్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఫ్రూట్స్,
వెజిటబుల్స్ ఇలాంటి మంచి ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి. దీంతో ఏంటంటే వాటిలో ఉన్న విటమిన్స్ అనేవి స్కిన్కి గ్లో తీసుకొస్తాయి. విటమిన్ సి గురించి మీరు వినే ఉంటారు, అది చాలా ఫుడ్స్లో ఉంటుంది, లైక్ లెమన్, ఆరెంజెస్, పపాయ వీటన్నిటిలో ఉంటుందన్నమాట. సో అది తింటే ఏంటంటే మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది, అలాంగ్ విత్ అదర్ బెనిఫిట్స్ స్కిన్ కూడా గ్లో అనేది వస్తుంది. ఇది కాకుండా చాలామందికి ఈ మధ్యలో మొటిమలు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. సో దానికోసం మీరు వేరే వేరే ప్రోడక్ట్స్ ఫార్మసీ నుంచి తీసుకొని వాడేసి ఇంకా ఎక్కువై వస్తూ ఉంటారు. దానికి ఏం చేయాలంటే మెయిన్ థింగ్స్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్ కొంచెం తక్కువ తినాల్సి వస్తుంది, లైక్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పన్నీర్ ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ స్కిన్ మీద ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ వాడకుండా మంచిగా క్రీమ్స్, ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది అందరూ వాడాల్సిన విషయం అనమాట. ఎండకి వెళ్తున్నా వెళ్ళకపోయినా, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్తున్నా ఎక్కడికైనా కానీ మార్నింగ్ పూట సన్ స్క్రీన్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, సన్ వల్ల డ్యామేజ్ ఆర్ మన ఇంట్లో ఉండే లైట్స్ వల్ల, యూవీ రేడియేషన్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈవినింగ్ పూట మాయిశ్చరైజర్ అనేది, అంటే మన చర్మం పొడిగా అవ్వకుండా, పగుళ్ళు ఏం లేకుండా ఉండడానికి మాయిశ్చరైజర్ అనేది వాడతామన్నమాట. అది మీ ఫేస్కి మీ స్కిన్ టైప్ని బట్టి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. అంటే ఆయిలీ స్కిన్ ఉంటే ఒక రకమైనది, ఆర్ డ్రై స్కిన్ ఉంటే ఒక రకమైనది, అలాంటివి మీరు చూస్ చేసుకొని వాడుకోవచ్చు. సో అదేంటంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట, ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకుంటుంది. సో దానివల్ల కొత్త కొత్త పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి, అండ్ ఉన్న పింపుల్స్ పెరగకుండా, ఆ పింపుల్స్ మార్క్స్ పడకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి కాకుండా మిగిలిన పింపుల్స్కి స్పెసిఫిక్గా దేనికి వస్తున్నాయి, ఎందుకు అనేది చూసుకొని క్రీమ్స్ వాడాల్సి వస్తుంది. దానికి మాత్రం మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఈ జగతికి దారి చూపే శక్తి ఉన్న మహిళకు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు ఎన్నో ఆంక్షలు, ఆచారాలు, భయాలు, వీటన్నింటినీ దాటుకొని ఆడది కాలం గడుపుతున్న సందర్భం ఇది. తామెంచుకున్న రంగంలో ఎదుగుతున్న తరుణం ఇది. ఇలాంటి తరుణంలో మహిళకు సరైన గుర్తింపు ఇచ్చి వారిని స్వేచ్ఛగా వారి ఆలోచన వారికి విడిచినట్లయితే తప్పకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు వస్తాయి అని తెలియజేసుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్.